తింటున్నామని సంక్రాంతికి జంతువులు వండుతుంది. వండుకున్నారా లేదా? హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా సంక్రాంతికి వండుకునే పిండి వంటల్లో జంతికలు ఒకటి కదండి. ఈరోజు అయితే ఆ జంతికలు ఏ విధంగా ప్రిపేర్ చేయాలండి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మాకైతే కట్టెల పొయ్యి ఉందండి. కట్టెల పొయ్యి మీద వండిన ఏ వంట అయినా చాలా టేస్టీగా ఉంటుంది కదా. మాకైతే బయట ఖాళీగా ఉందని చెప్పి వంటగదిలోకి తీసుకొచ్చి మేము కట్టెల పొయ్యి అయితే బయట పెట్టుకున్నాం. ఇంకా లేట్ చేయకుండా మనం ఈ పిండి వంట ఏ విధంగా తయారు చేస్తామో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టి మిల్లుకి తీసుకెళ్ళి పిండి పట్టించుని అయితే తీసుకొచ్చేసారు. తీసుకొచ్చాక మొరాలు అవి ఉంటాయని చెప్పి పిండిని అయితే వీడియోలో చూపించిన విధంగా జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత 3 తవల వరిపిండికి తవుడు శనగపిండి పోసి మామూలు చన్నీళ్ళు పోసి అయితే కలిపాము. కొంతమంది వేడి నీళ్ళు పోస్తారు, అంటే కాచిన నీళ్ళు. మేము అలా కాకుండా మామూలు చన్నీళ్ళతోనే అయితే కలిపేసాం. 3 తవల వరిపిండికి తవుడు శనగపిండి వేసి తగినంత ఉప్పు అండ్ వాము కూడా వేసాం. వాము ఎందుకంటే కడుపు నొప్పి అది రాకుండా ఉంటుందని చెప్పి వాము అయితే వేస్తారు. వాము వేసి వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా నీళ్ళు పోస్తూ అయితే మనకి వేస్తే జంతుకు పర్ఫెక్ట్గా వచ్చే విధంగా అయితే పిండిని అయితే కలుపుకోవాలి. కొద్దిగా జారుడుగా అనమాట. ఇంకా ఈ పిండిని కలిపేసాక జంతికలు ఉండ కింద చేసుకుని జంతిక పిడుగులో పెట్టుకుని పొయ్యి మీద ఆయిల్ పెట్టి జంతికల కింద ఒత్తేసుకుంటాయి. ఎంతో టేస్టీ అయిన జంతికలు అయితే రెడీ. మీరు కూడా ఈ సంక్రాంతికి పిండి వంటలు వండడం స్టార్ట్ చేస్తారా లేదన్నది అయితే కామెంట్ చేయండి. ఫైనల్లీ మా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.